హాయ్ అండి. శనివారం రోజు పొద్దున్నే హడావిడి లేకుండా పూజ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ప్రొద్దున్నే మనకు పూజ హడావిడి ఉంటుంది. పిల్లలకు స్కూల్ టైం అవుతుంది. అలా హడావిడి లేకుండా ఎలా చేస్తానో ఎలా చేసుకుంటానో చెప్తాను. పొద్దున్నే 2 గంటలు పిల్లల కంటే ముందు మనం 2 గంటలు ముందు లేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని, వాకిలి శుభ్రం చేసుకొని, అలాగే ముగ్గు వేసుకొని, ఏదో నాకొచ్చిన చుక్కల ముగ్గు వేసుకొని, తలస్నానం చేసుకొని, తర్వాత చెట్లకు నీళ్ళు పట్టేసుకుంటాను మొత్తం ఫస్టే. చెట్లకు నీళ్ళు పట్టిన తర్వాత మందారం పూలు ఏమేమి ఉన్నాయా అని చూస్తున్నానండి. మందారం పూలన్నీ తెంపుకుంటున్నాను. ఇక పూలన్నీ తెంపుకొని లోపలికి వచ్చేస్తాను. ఇక లోపలికి వచ్చిన తర్వాత గడప పూజ చేసుకుంటాను ఫస్ట్. గడప పూజ అయిన తర్వాత తులసమ్మకు పూజ చేసుకోవాలి. అలా నేను తులసమ్మ పూజ చేసుకునేలోపు పిల్లలు లేచి బ్రష్ చేసి స్నానాలు చేస్తుంటారు. అలా శనివారం రోజు హడావిడి లేకుండా సింపుల్గా చేసుకుంటానండి పూజ. అలా తులసమ్మ దగ్గర దీపం ముట్టించుకొని తులసమ్మకు పూజ చేసుకొని, బయట గాలి బాగా పెడుతుందండి. దీపం పెట్టడానికి గాలి బాగా వస్తుందని అలా గాలికి పోకుండా ఉండడానికి అలా పెట్టేసుకున్నాను. అలా తులసమ్మకు పూజ చేసిన తర్వాత ఇంట్లో పూజ రూమ్ క్లీన్ చేసుకోవాలి కదండి. శనివారం రోజు మొత్తం క్లీన్ చేస్తానండి నేను. రూమ్ మొత్తం తుడిచి మొత్తం ఫోటోలన్నీ తుడుచుకొని అలా మొత్తం క్లీన్ చేసుకుంటాను. అట్లా ఎక్కువ హడావిడి లేకుండా పూజ కూడా సింపుల్గా చేసుకుంటాను. ఎక్కువ ఫోటోలు ఏం పెట్టుకోనండి. విగ్రహాలు ఫోటోలు ఎక్కువ లేకుండానే కొన్నే ఉన్నాయి మా దగ్గర, అవే ఉంచుకున్నాం అట్లనే. అలా సింపుల్గానే పూజ చేసుకుంటాను. మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసి పూజ చేసుకొని, అలా శివయ్యకు పూజ చేసుకొని, లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకునేలోపు పిల్లలు లేచి నా దగ్గరకు వచ్చేస్తారు. వాళ్ళు కూడా కొద్దిసేపు పూజలో కూర్చొని వాళ్ళకు ఏదో ఒకటి అలా వచ్చిన పద్యాలు చదువుకోమని చెప్తాను. అలా కూర్చొని వాళ్ళు కొద్దిసేపు ధ్యానం చేసుకున్న తర్వాత ఇక లంచ్ బాక్స్కు కట్టాలి కదండి. పిల్లలకు టైం అవుతుంటుంది స్కూల్కి. అలా ఇక వంటగదిలోకి వెళ్ళి పాలు వేడి చేసి పాలు పోసిస్తాను. ఫస్ట్ పాలు తాగుతారు వాళ్ళు. పాలు తాగిన తర్వాత ఇక అన్నమే పెట్టేస్తానండి ఒకటేసారి. ఇక టిఫిన్ చేయకుండా అన్నం పెట్టేస్తాను. అన్నం తినబెట్టేసి అన్నం టిఫిన్లో లంచ్ బాక్స్ కట్టేస్తాను. అన్నం టమాటా కర్రీ సింపుల్గా అయిపోతుందని. టైం అవుతుంది కదా హడావిడి ఎక్కువ కాకుండా. అప్పుడే స్కూల్కి టైం అవుతుంటుంది నా పూజ అయ్యేలోపు. ఇక అన్నం వండేసుకొని తర్వాత టమాటా కర్రీ వేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. అలా టమాటా కర్రీ, అన్నం, తర్వాత రాత్రి చేసిన కొన్ని పాపడాలు ఉన్నాయి. టమాటా కర్రీ నెయ్యి వేసి పిల్లలకు తినబెట్టి పంపించి తర్వాత మిషన్ కుట్టుకోవడం.